బీహార్ ఎన్నికల్లో చేదు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు పూర్తిగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు చర్చల స్థాయిలో మాత్రమే ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ విమర్శలు, తిరుగుబాటు స్వరాలు, వ్యూహాపరమైన లోపాలపై ప్రశ్నల రూపంలో మారింది. పలు మిత్రపక్షాలు కూటమి భవిష్యత్తుపై పునరాలోచన ప్రారంభించాయి. బీహార్ పోలింగ్ కి ముందే జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి సీట్ల పంపకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి బయటికి రావడం మొదటి పెద్ద విభేదంగా మారింది. బీహార్ ఫలితాల తర్వాత శివసేన యూబీటీ ఘాటు విమర్శలు చేసింది. పార్టీ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి యూనిట్స్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూటమి వ్యూహం దెబ్బతిందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం మిత్రపక్షాల ఆందోళన పెంచిందని అభిప్రాయపడ్డారు. ఇక సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బహిరంగంగా వ్యవస్థాగత లోపాలని సరిచేసి కూటమిలో పెద్ద మార్పులు తప్పనిసరి అని హెచ్చరించారు. దేశవ్యాప్త వ్యూహరచనలో ప్రాంతీయ పార్టీల పాత్రను పెంచాలని సమాజ్వాదీ పార్టీ బలంగా కోరుతోంది. ఇక బీహార్ పరాజయం కాంగ్రెస్పై నేరుగా ప్రభావం చూపింది. కూటమిలో తన బేరసారాల శక్తి తగ్గిందని పార్టీ అంతర్గతంగా ఒప్పుకుంటోంది. సంస్థాగత మార్పులు, ఎన్నికల నిర్వహణలో సవరణలు, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత తప్పనిసరి అని మిత్రపక్షాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇండియా కూటమి ఒక కీలక దశలో నిలిచింది. తక్షణం మిత్రపక్షాల ఆందోళనలు తగ్గించేందుకు సమన్వయం, చర్చలు అవసరమంటున్నారు విశ్లేషకులు. దీర్ఘకాలంలో ప్రాంతీయ పార్టీల శక్తిని ప్రతిబింబించేలా కూటమి పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి అని చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చేదు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఇండియా కూటమిలోని అంతర్గత విభేదాలు పూర్తిగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు చర్చల స్థాయిలో మాత్రమే ఉన్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగ విమర్శలకి తావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏంటి ఇండియా కూటమి ఓటమి పాలైన తర్వాత మొత్తానికి కూడా ఒక ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉంటుందంటారా? బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కూడా ఇండియా కూటమిలో విభేదాలంటి కూడా బహిర్గతమయ్యాయి. అయితే ఇన్ని రోజులు కూడా కూటమి లోపలనే జరిగిన చర్చలంటి కూడా ఇప్పుడు బహిరంగ ప్రకటనలకు పరిమితం కావడం జరిగింది. మరొక 10 రోజుల్లో పార్లమెంటు శీతకాల సమావేశాలంటి కూడా ప్రారంభం కానున్నాయి. ఈ శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన స్ట్రాటజీ పైన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో మీటింగ్స్ కూడా జరిగాయి. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని ఇటు ఇతర విపక్ష పార్టీలు ఒప్పుకునే పరిస్థితి లేవు. ఎందుకంటే స్ట్రాటజీలో లోపం, సరైన విధంగా ముందుకు వెళ్ళకపోవడం వల్లనే బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఆ రోజు అంటే 14వ తారీఖున బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భంలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పైన 2 తీవ్ర విమర్శలు చేశారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి లాంటి పార్టీ, అది తను జీవించడం కోసం ఇతరులను తినేస్తుంది అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల కారణంగా ఎప్పుడైనా కూడా పార్టీ 2గా చీలిపోవడం అనేది కూడా ఖాయం అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో చేదు ఓటమి తర్వాత ముఖ్యంగా ప్రజా క్షేత్రంలోకి ఇండియా కూటమిలో ఏవైతే ఉన్నాయో ఇందులో విభేదాలంటి కూడా పూర్తిగా బహిర్గతమయ్యాయి. అయితే ఇప్పటివరకు కూడా చర్చల స్థాయిలో మాత్రమే ఉన్న అసంతృప్తి అనేది కూడా ఇప్పుడు బహిరంగ ప్రకటనలు, అదేవిధంగా తిరుగుబాటు స్వరాలు, అదేవిధంగా వ్యూహ రచన లోపాలపైన
ప్రశ్నలు సంధించడం ఇటువంటి వాటికి పరిమితం కావడం కూడా జరిగింది. అయితే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఒప్పుకొని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి బహిరంగంగానే తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన తీవ్రస్థాయిలో విమర్శలంటి కూడా గుప్పించడం జరిగింది. వ్యూహరచనలో లోపాల వల్ల సరైన విధంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఆ అవసరం లేని ఇష్యూస్ను టేకప్ చేయడం వల్లనే ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి ఎంతసేపు ఎలక్షన్ కమిషన్పై అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం తప్ప ప్రజా సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. దీంతో విసిగివేశారు ప్రజలు. ఎన్డీఏ ప్రకటించిన ప్రజాకర్షక విధానాలకు ఆకర్షితులై ఆ పార్టీకి ఆ కూటమికి ఓటు వేయడం కూడా జరిగింది. అందుకే మరోసారి అక్కడ అఖండ విజయంతో ఆ పార్టీ గెలవడం అంటే ఆ కూటమి గెలవడం జరిగిందని చెప్పేసి ఇతర విపక్ష పార్టీలన్నింటి కూడా ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా జేఎంఎం ఇండియా కూటమి నుంచి వైదొలగడం అనేది కూడా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీహార్లో ఎన్నికల పోలింగ్ కంటే ముందే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అనేది తమకు బీహార్ ఎన్నికల్లో సీట్లు ఇవ్వకపోవడం పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి నుంచి బయటకు రావడంతో దానికి బీజాలంటి కూడా పడ్డాయి. సో ఆ తర్వాత సీనియర్ నేతలు మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను చిన్న భాగస్వాములుగా కూడా మారుస్తున్నారు, వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా ఆరోపించడం జరిగింది. అయితే జార్ఖండ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇండియా వేదికలపైన తమకు పాత్రను మళ్ళీ కూడా సమీక్షించబోతున్నట్లుగా కూడా జేఎంఎం ప్రకటించింది. అదేవిధంగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం కూడా మొత్తం మీద కూడా సరైన వ్యూహం అనేది కూడా లేకపోవడం, సమన్వయం అనేది కొరవడం వల్ల ఇక్కడ ఓటమి పాలైందని చెప్పేసి కూడా ముఖ్యంగా బీహార్ ఎన్నికలపైన కూడా దుమ్మెత్తిపోయడం కూడా జరుగుతోంది. మొత్తం మీద కూడా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన శివసేన తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీ నేతలు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి యూనిట్ అనేది కూడా ఏకపక్ష నిర్ణయాలు కూడా తీసుకోవడం వల్లనే కూటమి వ్యూహం అనేది కూడా దెబ్బతిన్నది. ముఖ్యంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల మిత్రపక్షాలను ఇది ఇబ్బంది పెట్టిందని చెప్పేసి కూడా శివసేన తీవ్రంగా ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అనేది కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. సమాజ్వాదీ పార్టీ చేసిన ఆరోపణలు ఏంటంటే కూటమికి రీసెట్ అనేది కూడా అవసరం, అంటే కూటమిని పునర్నిర్మించాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్తూనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే ఈ వ్యవస్థాగత లోపాలు కూటమిలో పెద్ద మార్పులు అంటే కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రత్యేకంగా బీహార్లో కనిపించిన ఏవైతే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా భవిష్యత్తులో ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీల యొక్క పాత్రను పెంచాలన్న అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకురావడం జరిగింది. అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్రను ఇండియా కూటమిలో తగ్గిస్తూ ప్రాంతీయ పార్టీల యొక్క పాత్రను పెంచాలని చెప్పేసి కూడా ఆయన కోవడం జరిగింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా స్వతంత్ర మార్గం అనేది కూడా సరికాదా అని చెప్పేసి కూడా క్వశ్చన్లు కూడా చేస్తూ బీహార్లో స్వతంత్రంగా పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం అనేది ఇప్పుడు మరింత ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాష్ట్రాల్లో విస్తరణ కోసం స్వతంత్రంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ముందుకు వెళ్ళడం అనేది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పార్టీ ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలను ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. ముఖ్యంగా బీహార్ ఎన్నికల్లో తమకు కూడా 1-2 స్థానాలు కేటాయించమని చెప్పినప్పుడు కేటాయించలేదు. 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాల్లో విజయం సాధించింది. అదే తమకు కేటాయిస్తే ఏమయ్యేది అని చెప్పేసి కూడా పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద కూడా మిత్రపక్షాల యొక్క ఒత్తిడి అనేది కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా పెరుగుతోందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఈ ఇండియా కూటమిలో సంస్థాగత మార్పులు ఏంటి కూడా చేయాలి, ఎన్నికల నిర్వహణలో సవరణలు అనేవి కూడా చేయాలి, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి కూడా మిత్రపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో మొత్తం మీద కూడా రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇండియా కూటమి అనేది చరిత్రలో ఎన్డీఏ కూటమికి ఏమాత్రం కూడా పోటీ ఇవ్వదు అని చెప్పేసి కూడా బహిర్గతమవుతున్న నేపథ్యంలో ఆ కూటమి యొక్క మనుగడ అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసి చాలా పార్టీలు కూడా వేరే కుంపటి అంటే తృతీయ కూటమిగా వేరే కుంపటిని కూడా పెడతాయనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. సో మొత్తం మీద కూడా మిత్రపక్షాల యొక్క ఆందోళనన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకొని రానున్న రోజుల్లో మార్పులు చేర్పులు కూడా చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన 1-2 ఇష్యూస్ కోసమే పార్లమెంటు సమావేశాలన్నింటినీ కూడా స్తంభింప చేయడం అనేది కూడా జరిగింది. అప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీ పైన కూడా ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేసినప్పటికీ కూడా స్ట్రాటజీ నుంచి బయటకు రాకపోవడం, బీహార్ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కూడా అదే స్ట్రాటజీని అవలంబించడం అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
పార్టీని వేధిస్తోంది. సో మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటున్న నిర్ణయాలను సీనియర్ నేతలు కూడా బహిరంగంగానే దీనిపైన అసంతృప్తి అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వం పైన వ్యవస్థలపైన ఆరోపణలు చేయడం అనేది కూడా సరికాదు. సో ఎందుకంటే ప్రజల నుంచి కూడా ఒకే రకమైన క్వశ్చన్ ఎదురవుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు దేశంలో 50 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది. 50 సంవత్సరాల పాటు కూడా ఇదే విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆ పార్టీ పరిపాలన చేసిందా అని చెప్పేసి కూడా ప్రజల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం మీద కూడా కూటమిని బలోపేతం చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని పక్కకు తప్పించి మిగిలిన పక్షాలన్నీ కూడా వేరే కూటమిగా ఏర్పడాలని చూస్తారా అనేది కూడా చూడాల్సింది. సో ఏదేమైనప్పటికీ పార్లమెంట్ సమావేశాలు మరికొద్ది రోజులు ఉంటున్న నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రాటజీని, నాయకత్వాన్ని